ముందుగా కొన్ని వార్తలు చూసిన తర్వాత చర్చలోకి వెళ్దాం. ఏపీకి సంబంధించి 2704 కోట్లను మళ్లించిన సర్కార్ పోలవరం పనులు రెండో విడత అడ్వాన్స్గా రాష్ట్రం ఖజానాలో జమ చేస్తే కేంద్రం ఏపీకి సర్కారు దారి మళ్లించిందని. కనీస వేతనం ఇవ్వాల్సిందే అంటూ ఆరోగ్య మిత్రులు వీళ్ళంతా కూడా ధర్నాలు చేస్తున్నారు. ఏపీలో టమాటా ధర భారీగా పతనమైందంటూ మరో వార్త. నిర్వాసితునికి జనసేన ఎమ్మెల్యే బెదిరింపులు. భూసేకరణలో టీడీఆర్ బాండ్ల విషయంలో ఇబ్బంది పెడుతున్నటువంటి వైనం మీద కథనాన్ని ఇచ్చారు. టీడీపీ ఎంపీలు చెప్పేవన్నీ అభూత కల్పనలే. ఏపీలో లెక్కర కుంభకోణం జరగలేదన్న రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి. అలాగే కూటమి దౌర్జన్యాలకు తెర తిరిగింది ఫ్యాన్ గిరగిరా అంటూ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ నిలబడటం ద్వారా పార్టీ కేడర్లో కానీ పార్టీ అభిమానుల్లో కానీ ఒక స్ట్రెంగ్త్ ఇచ్చింది, ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినట్లుగా ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీలు దౌర్జన్యం చేసి కొన్ని పదవుల్ని పొందగలిగారని ఆ సమాచారం అంతా ఇచ్చారు. హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కు ఉందా? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లపై జగన్ ఆగ్రహం అంటూ ఆలయాలని ఎక్కడెక్కడ ధ్వంసం చేశారు. కాశీనాయన ఆలయానికి సంబంధించి జరుగుతున్న పరిణామాలు, కూల్చివేతలు, వీటన్నిటి మీద ఆయన మాట్లాడారు. ఇక పుష్కరాల్లోపే పోలవరం కట్టేస్తామని ముందుగానే పరిహారం, ఆ తర్వాత ప్రారంభం అంటున్నారు. మరి ఎంత హైట్కి ఇస్తారనేది చెప్పారో లేదో కానీ మొత్తం మీద పుష్కరాల్లోపు నిజంగా నిర్ణీత హైట్ ప్రకారం మొత్తం నిర్వాసితులందరికీ ఇస్తే మంచిదే. ఇక ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎక్కడెక్కడ రంధ్రాన్వేషణ చేసి జగన్ సర్కార్ మీద అది ఇది అని అప్పుడు ఆ కథలే రాస్తున్నారు తప్ప ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాలు వీటి జోలికి మాత్రం అప్పుడెప్పుడెప్పుడో వెళ్తున్నారు తప్పితే వాస్తవాలు రాయడానికి ఎక్కడ ఈ బిల్డప్ బాబాయిలు ఇచ్చేయట్లేదు. ఇక తెలంగాణకు వస్తే ఇప్పుడే చూసాం ఫిరాయింపులకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు మొన్న ఆసక్తికరమైన వ్యాఖ్యలు చూస్తే మరి ఎందువల్ల కానీ పార్టీలు పెద్దగా స్పందించలేదు. దాని మీద అడుగుదాం. అలాగే రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి కూడా ఈ పార్టీలు ఏవి మాట్లాడకపోవటం, కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి భూముల్లో రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యం అక్కడ వాటిని ఆక్రమించిందని గత అనేక సంవత్సరాలుగా ఆందోళన చేస్తుంటే సిపిఎం పార్టీ నేతృత్వంలో నిన్న కూడా గొడవ అయింది. అయినప్పటికీ కూడా ఎవరు మాట్లాడలేదు. దీనిపైన నిన్న సిపిఎం నేతలు వినతి పత్రాలు ఇచ్చారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ వద్దు, ఈ దక్షిణాదిపై దాడి అంటూ నిన్న అసెంబ్లీ తీర్మానం. రేవంత్ రెడ్డి గారు చాలా ఫైర్ బ్రాండ్ స్పీచ్ ఇచ్చారు. ఢీ అంటే ఢీ. అసెంబ్లీలో సీఎం రేవంత్ కేటీఆర్ల మధ్య మాటల తోటాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు. అలాగే కాగ్ రిపోర్ట్లో పరిమితులు మించి అప్పులు చేశారు, అనుమతులు లేని ఖర్చులు చేశారంటూ కాగ్ వ్యాఖ్యానించింది. ఫామ్ హౌస్ ఫోటోలు పత్రికలకు ఇచ్చానని కేసులు పెట్టారు, తీవ్రవాదులు ఉండే సెల్లో ఉంచి డిటెన్షన్లో ఉంచారంటూ రేవంత్ రెడ్డి గతంలో ఆయన జైల్లోకి వెళ్ళిన నేపథ్యంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. కక్ష సాధించేవాడినైతే కేసీఆర్ కుటుంబం అంతా జైల్లోనే ఉండేది, ఇవాళ అసెంబ్లీలో కూర్చుని మాట్లాడేవారు కాదు అని కూడా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అలాగే లేని రంకులు అంటగట్టినప్పుడు నీతులు గుర్తు రాలేదా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు రేవంత్ మీద. అయితే రేవంత్ మీద కూడా ఈయన అట్లాంటి ఆరోపణలు కొన్ని చేసినప్పటికి కూడా మొత్తం మీద అప్పుడు అవి దాని మీద కాంగ్రెస్ స్పందించకపోవడం కూడా ఆసక్తికరంగా ఉంది. తర్వాత నేను యాక్సిడెంటల్ పాలిటీషియన్ కాను అని మల్లుభట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు అంటున్నారు. పరిపాలన అంటే పంచ్ డైలాగులు కాదు, రేవంత్కి ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో తెలియడం లేదని కేటీఆర్ గారు అన్నారు. అలాగే డ్రోన్లు ఎగరేసి ఆడవాళ్ళ ఫోటోలు తీస్తారా, మీ భార్య పిల్లల ఫోటోలు తీస్తే ఊరుకుంటారా అని కూడా కేటీఆర్ గారు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మీద డ్రోన్ కేసు అప్పట్లో పెట్టిన దానిపైన సందర్భంగా చర్చ జరిగింది.